సో హాయ్ అండి అందరికి. ఈరోజు ఏంటంటే ఇప్పుడు మన ఇల్లందు నుంచి మన బౌత వాటర్ ఫాల్స్, ఇంకా మనకి మల్లూరు నరసింహస్వామి టెంపుల్, ఇంకా మనకి బౌత వాటర్ ఫాల్స్ దగ్గర ఇంకొక 2-3 వాటర్ ఫాల్స్ ఏమి ఉన్నాయంట. అవన్నీ చూద్దామని అయితే పోతున్నాము. ఇంకా నేను డైరెక్ట్ ఈ చిన్న బండి మీద ప్లాన్ చేసుకుని పోతున్నాము. ఇంకా మధ్యలో వీడియో ఏం పెట్టాను అనమాట. ఇంకా డైరెక్ట్ నేను అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర వీడియో పెడతా. చలో పోయేది చూద్దాం. అసలు నది అద్దంలో తన రూపం చూడగనవే, ఆకులపై వాలే హిమ బిందువు తీర్చే ఆగువ మోసేటి. అసలు ఘోరమైన ఫారెస్ట్ అయితే బండి అయితే మాది పంచర్ అయిపోయింది. చూడండి, మామూలు అయితే ఎక్కించుకొని పంపిస్తున్నాం. నిప్పు ఒకటేగా ఆకాశం మంచులు సరిపోని గువే, నది అద్దం. ఇక్కడ నుంచి ఒక్క మెకానిక్ షాప్ లేదు. ఒక 20 కిలోమీటర్స్ దాకా ఏం పడదంట. అసలు ఘోరమైన ఫారెస్ట్ ఇదంతా. మొత్తం ఫారెస్ట్ బండి పంచర్ అయిపోయింది మాది. ఇక్కడ ఏటూ నగర్లో అయితే మేము బండి పంచర్ అయితే చేపిస్తున్నాం. రథమల్లే జీవితం అనుకో. ట్యూబ్ మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది మాది. ట్యూబ్ మొత్తం పోతే మళ్ళీ కొత్త ట్యూబ్ వేపిస్తున్నాం. పంచంగా వాడే ఎదురాసి చేపించుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాము. ఏటూ నగరంలో పంచర్ అయింది బండి. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి మాకు ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్స్ ఏమో ఉంది బౌత వాటర్ ఫాల్స్. చలో మేము అక్కడికైతే పోయి చూద్దాం. బౌత వాటర్ ఫాల్స్ లోకి ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట మనం పోయేది. వాటర్ ఫాల్స్ చూడడానికి ఇది మనకి వ్యూ పాయింట్ అన్నమాట. పైనుండి మనం వాటర్ ఫాల్స్ మొత్తం చూడొచ్చు. ఇంక ఇక్కడ ముందు ఉంది వాటర్ ఫాల్స్, చూద్దాం. గైస్, ఫైనల్గా అయితే మనం బౌత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ముందున్నది మనకు బౌత, చూద్దాం. అది ఎవరిది అని ఎవరు చెప్పేవి లేదంట. ఆ పేరే నీదైతే దైవం ఉంది నీ వెంట. ఏ ఖ్యాతైనా పదవైనా నీదనుకోక, జ్ఞానం మనుమకుటం చూడవు కడదాకా. సూర్యుని తేజముకే రగిలే జాబిల్లి, పంచే వెన్నెల సలువే బాధేవది. అటు సైడ్ వెనక దిక్కైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కొంచెం ఇక్కడ మెట్లుంటాయి అన్నమాట. పైకి వచ్చినాక ఇదంతా మన టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. టెంపుల్ ఏ గుడిలో నా రథమల్లే జీవితం అనుకో. ఎవరైనా ప్రేమ గలాగగ ముందుకు పో. పువ్వు తావి పంచంగా వాడే, ఎదురాశించని సాయం వీడే. ఈ గాలికి సంకెళ్ళే. ఇప్పుడు బౌత చూసారు కదా. బౌత నుంచి నెక్స్ట్ ఇక్కడ ఒక 10 కిలోమీటర్ దూరంలో గుండం వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందంట. ఇప్పుడు అక్కడ కూడా పోదాము ఒకసారి. అక్కడ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. గుండం వాటర్ ఫాల్స్ హెచ్చరిక ఇది. ఈ సందుకు మనం పోయేది. ఆకాశం మంచులు సరిపోని గువే, నది అద్దంలో తన రూపం చూడ
సేమ్ మనం ఏడు బాల్కి పోయినప్పుడు ఎట్లుందో గ్రీనరీ, ఇక్కడ కూడా అసలు సేమ్ ఇట్లా గుట్టల మధ్యలో గ్రీనరీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ గుండం వాటర్ ఫాల్స్కి. ఇక్కడ మనం గుండం వాటర్ ఫాల్స్కి పోయేటప్పుడు మేము బండ్లు అయితే అక్కడ ముందు ఆపుకున్నాము. అక్కడ ఆపుకొని ఒక 2 కిలోమీటర్ అయితే అడ్వెంచర్ చేయాలి. మొత్తం సేమ్ మనకి ఏడు బాల్ ఎట్లా పోయినామో అట్లనే ఉంటుంది, అంటే రౌండ్ గుట్టలే ఉన్నాయి. ఆ గుట్టల మధ్యలోకి వెళ్ళి పోవాలి మనము. ఇక్కడ ముందు ఉందంట వాటర్ ఫాల్స్, ఇంకొక 1/2 కిలోమీటర్ ముందంట, పోయి చూద్దాం. జనమంతా కలుపుతారు వరసే కొందరి పేర్లనే. ఫైనల్గా అయితే మనం గుండం వాటర్ ఫాల్స్ కూడా వచ్చేసినాము. ఒకసారి ఇక్కడ చూడండి గుండం వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. అది ఎవరిది అని ఎవరు చెప్పేవి లేదంట, ఆ పేరే నీదైతే దైవం ఉంది నీ వెంట. ఏ ఖ్యాతైనా పదవైనా నీదనుకోక, జ్ఞానం మనుమకుటం చూడవు కడదాకా. సూర్యుని తేజముకే రగిలే జాబిల్లి, పంచే వెన్నెల సనువే బాధేవది. వాటర్ ఫాల్స్ గుండం వాటర్ ఫాల్స్ రెండు చూసినాం కదా. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినామంటే మనకి మల్లూరు నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడ నరసింహస్వామి అయితే అసలు మస్తు పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ మనం ఏమైనా కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నిలబెడతాయి. ఇంకోటి ఇక్కడ మనకి గుడి కూడా మనకి గుట్ట మీద ఉంటుంది. ఒకసారి ఈ గుడిని కూడా మీరు చూడండి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహ. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. మహాప్రసాదం. పురాణయుగమున ఈ గిరిపైనే ఫైనల్లీ మేము ఈ ఒక్క రోజులో ఒక చిన్న బైక్ మీద 4 ప్లేస్లే తిరిగినాము. ఆ 4 ప్లేస్లు ఏంటిదంటే బౌత వాటర్ ఫాల్స్, బ్లూ వాటర్ ఫాల్స్, గుండం వాటర్ ఫాల్స్, ఇంకా మనకి మల్లూరు టెంపుల్. ఈ 4గిట్లలో మనకి అసలు బౌత వాటర్ ఫాల్స్ లో ఎలా ఉంది, బ్లూ వాటర్ ఫాల్స్ లో కూడా ఎలా ఉంది. ఇంకా మనకి గుండం వాటర్ ఫాల్స్ పోయేసరికి ఏమో ఇట్లయితే అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టేసి ఇల్లు లోపలికి వెళ్ళలేదు. మేము మా ఓన్ రిస్క్ తోటి మేము లోపలికి అయితే పోయినాము. లోపలికి పోయి ఒక 2-3 షాట్లు చిన్న తీసుకొని వచ్చినాము. ఇంకా అక్కడ మనకి లోపల వాటర్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్ ఏంటిదంటే మనకి మల్లూరు టెంపుల్ కట్టుకోవాలని వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అసలు ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ కోతులు. ఆ కోతులతోని మనం ఒక సామాన్ ఇట్లా పక్కకు పెట్టినా సరే కోతులు ఎమ్మటే వచ్చి తీసుకుని వెళ్ళిపోతాయి. అంత అన్ని కోతులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది ఇవాటికి మేము చేసిన రైడ్. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.